హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ సాటర్డే ఎపిసోడ్. లాస్ట్ వీక్ అంత అంత కంటెంట్ ఆర్ అంత ఫైర్ లేదు, కానీ ఓకేగా ఉంది ఈరోజు అయితే. సో ఇవాళ సంజన గారి అదే మళ్ళీ లోపల హౌస్లోకి పంపించడం ఒకటి, అండ్ రాము గారు అదే అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా మాట్లాడే విషయం, దెన్ హరీష్ గారి లత్కోర్ అనే వర్డ్ గురించి, అండ్ ఇంకా శ్రీజ గారు సంచాలక్గా చేసినప్పుడు అదే ఆ బజర్ ఇష్యూ అసలు నా దృష్టిలో అంటే అది ఎవరి మిస్టేక్ అంత లేదులేండి. అది అసలు అంటే అడ్రస్ చేయాల్సినంత పెద్ద ఇష్యూ ఏం కాదనిపించింది నాకు అసలు. ఆ బజర్ది ఊరికే జస్ట్ అలా ఏదో అడ్రస్ చేశారేమో, అంటే శ్రీజ గారిని కూడా కొంచెం మాట్లాడిపించడానికి ఆర్ ఏమన్నా అడ్రస్ చేసి ఉండొచ్చు. దెన్ దొంగతనాలకి ఎండ్ పెట్టడానికి కొంచెం ఒక బోర్డు అని ఒక టాపిక్ వచ్చింది. ఇంకా అదే రితు గారు లక్ విషయం, అదే నాకు లక్ లేదు అని ఫీల్ అవుతున్న దానికి కొంచెం మోటివేషన్ లాగా ఇచ్చారు. ఇంకా కళ్యాణ్ గారికి కూడా అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం ఒక అడ్వైజ్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ అడ్రస్ చేశారు. ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సో రావడమే ఇంకా సంజన గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఇంకా సంజన గారు, మీరు రోజు ఉండాల్సింది, మీరైతే నవ్వేస్తారు నేను ఏదైనా చేస్తే, వాళ్ళైతే నా మీద గన్ ఏం చేస్తున్నారు, ఏమైనా చేస్తే చాలు. సో మరి నువ్వు కూడా అన్నీ తీసేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, అన్నీ ప్రతిదీ తీసేస్తే వాళ్ళైనా ప్రతిసారి అంటే వాళ్ళు కూడా అలానే తీసుకుంటారు కదా అన్నట్టు అంటారు నాగార్జున గారు. సో మరి నా మీద అంత పెద్దగా అరిచింది సార్, మరి నేను ఏం చేయాలి? ఇంకా కొంచెం ఇట్లా కాఫీ అలా దాచేస్తే కొంచెం నాతో పెట్టుకోకు అన్న ఒక వేలో చెప్పడానికి ట్రై చేయడానికి ఇలా చేశాను అన్నట్టు చెప్తారు, నాతో పెట్టుకోకూడదు మళ్ళీ అన్నట్టు. సో ఒకళ్ళు అరిచారంటే వాళ్ళు అరిచినప్పుడు మన సైడ్ పాయింట్ ఏంటో మనం పెట్టుకోవడం అంతవరకే. ఈ దొంగతనాలు అవి ఒక లిమిట్లో, దానికి ఒక మంచి రీజన్ ఉండి, మంచి రీజన్ అంటే దొంగతనమే రీజన్, అది ఒక కరెక్ట్ కాదు, రాంగ్ థింగ్, మళ్ళీ దానికి మంచి రీజన్ ఉండదు అనుకోండి. బట్ అంటే ఎప్పుడో ఒకసారి దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. సో అది ఇంకా ఇవాళతో తగ్గిపోతాయిలేండి, ఇవాళ నుంచి ఇంకా. సో నెక్స్ట్ సరే హౌస్ మేట్స్ని కలుద్దాం అన్నట్టు ఇంకా టీవీ ఆన్ చేస్తారు. సో వాళ్ళందరూ హలో అని హ్యాపీగా వస్తుంటే, ఏంటి అందరూ హ్యాపీ ఉన్నారు, సంజన గారు వెళ్ళిపోయారన్న అన్నట్టు అంటారు. అదేం లేదు సార్ అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఇంకా ఇవాళ ఇప్పుడు సంజన గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక్కొక్కరి గురించి చెప్పాలన్నట్టు. సుమన్ గారి గురించి చెప్పమంటే స్టాండ్ లేదు. సో ఇంకా స్టాండ్ లేదు అను. నెక్స్ట్ ఇది మరి నీకోసం బజర్ టాస్క్, అదే ఫ్యామిలీ టాస్క్లో ఆయన వదిలేశాడు కదా అన్నట్టు అంటే, నేను టెస్ట్ చేశాను సార్, ఆయన నా కోసం నిజంగా వదిలేయాలనుకున్నారా లేదా అని. బట్ నేను కావాలనే లేట్గా వెళ్ళాను, వాళ్ళ వైఫ్కి కూడా స్టిచెస్ పడినాయి హ్యాండ్కి, సో ఆయనకు కూడా అది తెలుసుకోవాలని ఉంది. సో ఆయన నిజంగా వదిలేయాలనుకుంటున్నారా లేదా అని నేను కావాలనే లేట్గా వెళ్ళాను, బట్ ఆయన వదిలేయలేదు. నిజంగా వదిలేయాలనుకున్నప్పుడు ఆయన ఇచ్చేవాళ్ళు, నాకు ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడారు. బట్ నాకు అక్కడైతే సుమన్ గారు ఇచ్చేసే వాళ్ళే అంత ఆయన ఇవ్వాలని లేకుండా ఉండుంటే సంజన గారికి ముందు ఫాస్ట్గా వెళ్ళేంత స్కోప్ ఇచ్చారు. ఆయన స్లోగా వెళ్ళారు, సంజన గారు వెళ్తారులే అన్నట్టుగానే స్లోగా వెళ్ళారు బజార్ దగ్గరికి. సో ఆయన అంత టెస్ట్ చేయాల్సినంత అవసరం నాకు కనిపించలేదు. అండ్ ఆయన అంత స్ట్రాటజీ వేసే మనిషిలాగా కూడా కనిపించడు, ఆయన అక్కడ వేయలేదని కూడా కనిపిస్తుంది మనకి. మరి సంజన గారు ఎందుకు అలా అర్థం చేసుకున్నారో. నెక్స్ట్ శ్రీజ గారి గురించి చెప్పమంటే, ఆమె 1000% ఆర్గ్యుమెంట్ చేసేది ఇది వరకు, ఇప్పుడు అది 300%కి తగ్గిపోయింది.
సో ఇంప్రూవ్ అయిందని చెప్పారు. ఇక్కడ ఒకటి శ్రీజ గారితో మొన్న దొంగతనం అవన్నీ కలిసి చేయడం కానివ్వండి, కొంచెం వాళ్ళిద్దరు ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు. సో ఇది మేబీ తనకి ఇక్కడ మనకు చూసుకుంటే ఆమె ఎవరికైతే ఆమె ఎగెనిస్ట్గా ఉన్నారో వాళ్ళకి మంచిగా చెప్పలేదు, అలాగే ఎవరితో అయితే కొంచెం మంచి రిలేషన్ ఉందో వాళ్ళకి మంచిగానే చెప్పారు. బట్ అలానే శ్రీజ గారు కూడా కొంచెం తగ్గిచ్చేసారులేండి, చాలా వరకు తగ్గిచ్చేశారు. నాకు తెలిసి అసలు శ్రీజ గారికి కాన్ఫిడెన్స్ అంతా పోయినట్టుంది. సో కొంచెం అదే కాన్ఫిడెన్స్ ఉండి గేమ్ స్టైల్ మార్చుకుంటే పోయేది అనిపిస్తుంది. అంటే ఒక మంచి కంటెస్టెంట్కి కొంచెం అవుట్ ట్రాక్ అయిపోయి ట్రాక్ తప్పేసి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి గేమ్ మొత్తం పాడు చేసుకున్నారు అనిపించింది. అంటే మేబీ కొంచెం గేమ్ డిఫరెంట్ వేలో వెళ్ళుంటే టాప్ 5లో ఉండేవాళ్ళేమో శ్రీజ గారు. సో ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైనా కొంచెం కష్టపడితే ఒక 2-3 వీక్స్ గేమ్ ట్రాక్లో పెట్టుకుంటే ఆ ఛాన్స్ స్టిల్ ఉంది. సో చూద్దాం ఏమైద్దో. నెక్స్ట్ ఫ్లోరా గారి గురించి చెప్పమంటే షీఈస్ ఫైటింగ్ ఎవ్రీ డే, బట్ తెలుగు రాదు, అదొకటే ప్రాబ్లం. లేకపోతే తను గేమ్ ఆర్ తను సస్టైన్ అవ్వగలదు అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ తనుజ గారి గురించి చెప్పమంటే తను స్కూల్ ప్రిన్సిపల్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి అన్నట్టు అన్నారు. అంతకుమించి ఏం అనలేదులేండి. మంచిదే, ఒక్కొక్కసారి బాగుంటుంది, బట్ ఒక్కొక్కసారి ఇట్లా అదే అరిచినప్పుడు గురించి అయి ఉంటుంది. నెక్స్ట్ బర్నీ గారి గురించి చెప్పమంటే బర్నీ గారు లేచి సైలెంట్గా నుంచోవచ్చు కదా. రియల్లీ మిస్ యూ సంజన గారు అంటే ఐ డోంట్ థింక్ సో బర్నీ గారు, ఓటు వేసింది నువ్వే కదా అన్నట్టు నాగార్జున గారు కూడా అంటారు. ఆయనని స్టాండ్ తీసుకుంటారని మనం నమ్మలేం సార్, ఆయన స్టాండ్ కోసం మనం ఆయన మీద డిపెండ్ అవ్వలేం అన్నట్టు అంటారు సంజన గారు. సో ఇక్కడ అది అయితే నిజమే, బర్నీ గారు ఆయన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎక్కడ చూడం. సో గేమ్ టాస్క్లో బాగా ఆడతారు. ఆర్ అవతల వాళ్ళు ఆయన మీద అంటే బర్నీ గారి మీద అటాక్ చేయడం వల్ల, అందరూ కలిసి అటాక్ చేయడం వల్ల ఆయన హైలైట్ అయ్యారు. అలానే కొంచెం అన్నిట్లో గెలుక్కోకుండా కూడా ఉంటారు. సో ఇవన్నీ ఓకే, బట్ కొంచెం ఆర్గ్యుమెంటల్, నాకు బిగ్ బాస్లో నేను ఎక్కువ చూసేది ఆర్గ్యుమెంటల్ స్కిల్స్. అలా అని నోరేసుకొని పడిపోమని కాదు, జస్ట్ అరవకపోయినా పర్లేదు, అరవకుండా ఉన్నా అది అరవడం కాదు ఆర్గ్యుమెంట్ అంటే. మనం ఏదన్నా ఒకటి కౌంటర్ ఇవ్వగలగడం ఆర్ మనల్ని మనం బాగా డిఫెండ్ చేసుకోగలగాలి. అది అరవనే అవసరం లేదు, చిన్నగా మాట్లాడినా మనల్ని మనం డిఫెండ్ చేసుకోగలిగే ఒక క్వాలిటీ ఉండాలి. ఆర్ మనకి సంబంధించిన వాళ్ళు, అట్లీస్ట్ మనకు సంబంధించిన వాళ్ళకి ఏదన్నా స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పాయింట్ ఉన్నప్పుడు మన దగ్గర అది కూడా మాట్లాడగలగాలి. ఇంకా కుదిరితే అసలు హౌస్లో ఎవరికి ఆ సిచ్యువేషన్ వచ్చినా తీసుకోగలగాలి. బట్ అది హౌస్ పక్కన పెడితే అట్లీస్ట్ ఫస్ట్ మనకి మనం డిఫెండ్ చేసుకునే స్కిల్స్ ఉండాలి, అండ్ అట్లీస్ట్ మనకి క్లోజ్ ఉండే వాళ్ళకి చేసే స్కిల్స్ ఉండాలని నా ఫీలింగ్. బట్ బర్నీ గారు అది ఆయన విషయంలోనే ఆయన స్టాండ్ ఆర్ ఎక్కువ స్ట్రాంగ్గా ఆయనే డిఫెండ్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువే ఉందండి ఎప్పుడున్నాయి అసలు. సో ఇక్కడ బర్నీ గారిని అందరూ గుడ్ నామినేషన్స్ వేసినప్పుడు కూడా నా రివ్యూస్లో నేను ఎక్కువ అంటే అక్కడ పాయింట్ ఉంది, ఆ పాయింట్స్ని నేను డిఫెండ్ చేశాను, కానీ ఆయన సైడ్ నుంచి ఆయన డిఫెండ్ చేసుకోవాలి మనం చూస్తే కనుక. ఈవెన్ నాగార్జున గారు కూడా లాస్ట్ వీక్ చెప్పింది అదే, దేనికి లైక్ నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు నువ్వు తీసేస్తుంటే రితు గారు. సో అది ఆయనలో ఒక డ్రాబ్యాక్ అయితే ఉందండి ఆయన అది. అండ్ ఇప్పుడు నిన్న సంజన గారిని తీసేసేటప్పుడు కూడా ఆయన చెప్పచ్చు నాకు ఇష్టం లేదు అని, ఎందుకంటే ఆయనకి సంజన గారు క్లోజే. మరి ఆయనకి నిజంగా ఇష్టమో నాకు తెలియదు సంజన గారు వెళ్ళిపోవడం. అక్కడ ఆయన తీసుకోవచ్చు, అక్కడ ఆయన నాకు ఇష్టం లేదండి ఆర్ నాకు ఎవరు లేరు, సంజన గారు కూడా నాకు ఆమెతో ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఇంకా నాకు బాగానే ఉంటారు సిస్టర్ లాగా, మీకు ఇంకా సెకండ్ ఆప్షన్ ఎవరైనా ఉంటే చెప్పండి ఆవిడ కాకుండా అన్నట్టు అడిగి
ఎవరు లేరు అన్నప్పుడు ఇంకా ఓకే, నాకైతే ఎవరు లేరు, బట్ మీ 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 చాయిస్తోనే వెళ్ళిపోతున్నా అన్నట్టయినా ఒక మాట చెప్పచ్చు, అది కూడా చెప్పలేదు. సో అక్కడ మేబీ ఆయన అంటే సేఫ్గా ఆడేద్దాం అనుకున్నారేమో, అంటే నేను ఆ గుంపులో గోవిందలాగా సంజన గారి పేరు తీసేసుకుందాం అట్లా కాకుండా, అక్కడ ఆయన ఒకవేళ వాళ్ళతో కలవకుండా నాకు ఎవరు లేరు వారు ఇలా చెప్పినా కానీ జనాలు రిసీవ్ చేసుకుంటారు. అక్కడ ఒకవేళ సంజన గారు వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే, హరీష్ గారు చెప్పినా కానీ, రాము గారు చెప్పినా కానీ, ఇంకొకళ్ళు ఎవరు డిమన్ పవన్ ఎవరో చెప్పారులేండి. సో వీళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే, బట్ బర్నీ గారి సైడ్ నుంచి కూడా జనాలు ఆలోచిస్తారు. బర్నీ గారు సపోర్ట్ చేస్తే ఏం బర్నీ గారిని తప్పుగా అనుకోరు. ఆమె అన్ని చేసి వాళ్ళందరూ తీసేద్దామంటే బర్నీ గారు వద్దంటున్నారు చూడండి అనేం అనుకోరు, ఎందుకంటే అది కూడా అర్థం చేసుకుంటారు జనాలు. బర్నీ గారికి సంజన గారికి వాళ్ళిద్దరూ సెలబ్రిటీస్ కేటగిరీలో ఒక టీంలో ఉన్నారు, అండ్ ఆవిడ అన్న అంటారు, ఆర్ ఇద్దరు కొంచెం క్లోజ్, వాళ్ళకన్నా వీళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి ఈయన వద్దంటున్నాడు, అందులో తప్పేముందులే అని అనుకుంటారు. సో అలా ఆయన సేఫ్కి వెళ్ళకుండా ఇలా ఉంటేనా ఇంకా అట్లీస్ట్ జనాలకు జెన్యున్గా ఉన్నారు అనిపిస్తుంది. ఇట్లా ఉంటే ఏంటి నా క్లోజ్ కదా, సపోర్ట్ చేయకుండా వాళ్ళతో పాటే వెళ్ళిపోతాడే ఏంటి డెసిషన్లో అన్నట్టే. అప్పుడు ఇలా ఉంటేనే ఇంకా జనాల్లో కూడా ప్రాబ్లం అవుతుందని నాకు అనిపించింది. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ అయితే ప్రియా గారికి ఏం చెప్పలేదు, జస్ట్ గొంతు పెద్దది గాడ్ గిఫ్ట్ అన్నారు అంతే, అదేం పెద్ద పాయింట్ కాదులేండి, ఊరికే అడ్జస్ట్ ఏదో చెప్పారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తనకి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇట్లా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు ఆర్ కనిపించట్లేదు అన్నట్టు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ కనిపించట్లేదు ఆర్ అదే ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి లాస్ట్ 2-3 days నుంచి తను అందరితో మాట్లాడటం స్టార్ట్ చేశారన్నట్టు సంజన గారు చెప్పారు. ఇక్కడ ఫస్ట్ నాకేమనిపించిందంటే, ఇప్పుడు సంజన గారు చెప్పారు లాస్ట్ 2-3 days నుంచి అందరితో మాట్లాడుతున్నాను అని, మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అని. సో మనకి సెకండ్ వీక్లో రాము నామినేట్ చేస్తే నువ్వు మాట్లాడట్లేదు ఆర్ మీరు నాతో మాట్లాడట్లేదు ఆర్ మీతో నాకు ర్యాపో లేదు అన్నట్టు నామినేట్ చేస్తే దీనికి నువ్వు ట్రోల్ అయిపోతావు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, అయితే రాము చెప్పిన రీజన్ కరెక్టే, తను ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. తర్వాత వీక్లో ఇమాన్యువల్ కూడా చెప్పినట్టున్నారు, నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నామని. మొన్న లాస్ట్ వీక్ ఇమాన్యువల్ కూడా అదే రీజన్ చెప్తారు. సో ఆ రోజు రాముని అంటే ఆ రీజన్ కరెక్టా కాదా అన్న ఒక డౌట్ వచ్చినప్పుడు, బట్ ఇప్పుడు సంజన గారే అన్నారు ఈ 2-3 days నుంచి కలుస్తున్నారు అందరితో అంటే అప్పుడు అంతకుముందు కలవలేదనే ఇప్పుడు కలుస్తున్నారు అని. సో అది రాము ఆర్ ఇమాన్యువల్ నామినేట్ చేసిన రీజన్స్ కరెక్టే. సో నెక్స్ట్ రితు గారిది వస్తే అబ్బాయి నుంచి అమ్మాయి అవ్వాలి, పెహల్వాన్ లాగా ఫైట్ చేస్తుంది. సో ఆమె స్ట్రాంగ్ అని చెప్తున్నారు, అది నిజంగానే టాస్క్లు బాగా ఆడతారు రితు గారు, అండ్ కొన్నిసార్లు పాయింట్స్ కూడా బాగా పెడతారు. బట్ ఆమెకి అయితే నెగిటివ్ అవుతుంది ఏ విషయాలంటే, కొన్నిసార్లు ఏడవడం, కొన్నిసార్లు అది ఆమె తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో డీమన్ పవన్కి ఒక సైడ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఆమెకి నెగిటివ్ వెళ్తున్నాయి. సో గేమ్ వైపు ఫోకస్ చేసుకొని ఇది పెట్టుకున్నా అంటే ఈ ట్రాక్ అనేది పెట్టుకున్నా దాన్ని లిమిట్లో పెట్టుకొని పద్ధతిలో పెట్టుకొని, సో ఒక దానికంటూ గేమ్ని కలపకుండా వేటికవే చేసుకుంటే బెటర్. ఆమెకు కూడా అట్లీస్ట్ కొంచెం లాస్ట్ దాకా వెళ్ళొచ్చు, ఆరు ఇంకా బాగా ఆడితే టాప్ 5 కూడా వెళ్ళొచ్చేమో. సో నాకైతే ఒకసారి ఒక నామినేషన్స్లో ఆమె శ్రీజ గారికి ప్రియా గారికి ఈక్వల్గా కనిపించారు. అంటే ఇటు సైడ్ ఎవ్వరు ఏం వాళ్ళతో ఆర్గ్యూ చేయట్లేదు, అసలు రెడీగానే లేరు మాట్లాడటానికి శ్రీజ గారితో ఆర్ ప్రియా గారితో. అలాంటప్పుడు రితు గారు వచ్చి అందరి తరపున గట్టిగా మాట్లాడతారు. సో అది నాకు నచ్చింది యాక్చువల్లీ ఆ రోజు. అండ్ ఇంకా చెప్పాలంటే లైక్ మనీష్ గారితో ఒకసారి చేసిన ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, కొన్ని వ్యాలిడ్గా ఉన్నాయి ఆమె సైడ్ నుంచి. ఒక్కొక్కసారి ఇన్వాలిడ్గా కూడా మాట్లాడతారు, అంటే
అవి అందరూ చేస్తారు. ఆర్ ఆమె సైడ్ కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవే మార్చుకుంటే ఆమె ఇంకా స్ట్రాంగ్ అవుతారని అనిపించింది నాకు రితు గారు. సో ఇప్పుడు తనూజ గారు ఉన్నారు, బాగా మాట్లాడతారు, టాస్కులు కూడా ఆడతారు, ఆమెకు ఆడగలిగినంత ఆడతారు. బట్ రితు గారి ఫిట్నెస్ ఆర్ పర్సనాలిటీకి తనూజ గారి కన్నా కూడా టాస్కులు ఇంకా ఈమె ఎక్కువ ఇంకా స్ట్రాంగ్గా ఆడగలదు మనం చూసుకుంటే కనుక. సో కాకపోతే కొన్ని చేంజ్ చేసుకుంటే బెటరు, ఆర్ వేటికి అవి సపరేట్ చేసుకొని ఎంతలో ఏమి ఉండాలో అంత చూసుకొని ఆడడం బెటర్. నెక్స్ట్ రాము గారు, అతన్ని నమ్మకూడదు సార్, పెద్దగా నేను కొంతమందిని ఎక్కువగా ట్రీట్ చేస్తున్నా, కొంతమందిని తక్కువ చేసి చూస్తున్నా ఇట్లా అన్నారు. అండ్ హరీష్ గారితో ఇట్లా మాట్లాడాడు, చీప్ గర్ల్ అవేం అనలేదండి, చీప్ ట్రిక్స్ అన్నారు మనకు చూపించిన దానిలో ఆమె చేసేవాటిని, అదే ఆ దొంగతనాలని వాటిని చీప్ ట్రిక్స్ అన్నారు. సో అదేమి రాంగ్ కాదు చీప్ ట్రిక్స్ అనడం. ఇక్కడ రాము మిస్టేక్ ఏంటంటే ఆమె పళ్ళు రాలిపోతాయి అన్నారు, ఆమె ఫన్నీ వేలోనే అన్నారు. స్టిల్ ఫన్నీ వే అయినా సరే ఇక్కడ మనం గేమ్ కోసం వచ్చాము, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఇవ్వాలి. బయట మనం ఎలా అన్నా ఉండనివ్వండి, కెమెరాస్ ఉన్నాయి, ఆయనకు ఒక జనాల్లో ఆయనకు ఒక స్టేటస్ ఆర్ ఒకటి ఉంది, ఒక సెలబ్రిటీ కేటగిరీ ఆర్ ఉన్న ఒక జనాల్లో ఒక వాల్యూ ఉంది ఆర్ రెస్పెక్ట్ ఉంది ఆయనకి, రాము గారికి. సో అలా ఉన్నప్పుడు అందరి ముందు అలా అనకుండా ఉండడమే బెటర్ అనిపించింది. మీరు బయట ఎలా అన్నా ఉండండి, అది ఆయనకి నచ్చితే ఎలా అన్నా అనండి, నచ్చకపోతే మీరు చూసుకోండి. బట్ ఇక్కడ కెమెరాస్ ఉన్నప్పుడు సో అలా అనకుండా ఉండడం బెటర్ అనిపించింది నాకు. సో అదే రాము గారికి కూడా నచ్చలేదేమో అనుకుంటున్నా నేను. అది అప్పుడే ఆ రోజే చెప్పాలి, అట్లీస్ట్ ఇవాళైనా చెప్పాలి. ఇవాళ మేబీ వెళ్ళిపోతున్నారు కదా, ఏం అనుండరు, అంటే ఏమి మాట్లాడతాంలే, ఏం ఆర్గ్యూ చేస్తాంలే అని అనుకొని ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ ఆ రోజు అప్పటికప్పుడే చెప్పాల్సింది. ఆర్ నిన్న తీసేసేటప్పుడు రీజన్స్ ఇస్తున్నారు కదా, ఇట్లా ట్రీట్ చేస్తారు అన్నప్పుడే ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాల్సింది. ఆర్ రేపు నామినేషన్స్లో కానివ్వండి, ఇలా ఎప్పుడైనా నేను ఇలా అనడానికి నా రీజన్ ఇది, మీరు అలా అనడం నాకు నచ్చలేదు, అది రామ్ గారు ఎక్కడదక్కడ చెప్పుకోవాలి బెటర్. బట్ సంజన గారిది ఇది మిస్టేక్ అనడం అయితే. నెక్స్ట్ హరీష్ గారికి 4 రోజుల నుంచి డ్రెస్ చేంజ్ చేయలేదండి. అండ్ లాస్ట్ వీకే వాళ్ళ వైఫ్ హ్యూమర్ చేయమని చెప్పారు, ఆయన హ్యూమర్ కూడా ఏం చేయట్లేదు. కిచెన్లో అయితే బాటిల్ ఇక్కడ పెడితే తప్పు, నంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండి. ఏదైనా మేము కిచెన్లో ఏమైనా చేయాలంటేనే మాకు భయం వేస్తుంది అన్నట్టు చెప్తారు. ఇది అయితే నేను డ్రెస్ చూశానండి, నేను అనుకున్నా ఒక జాకెట్ అయితే ఒక కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు చూసా, నాకు 4 రోజులు అని చెప్పారు. బట్ ఎన్ని రోజులు గుర్తులేదు. బట్ ఏంటి మాస్క్ మ్యాన్ చేంజ్ చేసుకోడా, హుడీ ఉన్న ఒక జాకెట్ వేసుకొని తిరుగుతున్నారు. సో నేను అబ్జర్వ్ చేసా, బట్ ఎన్ని రోజులు కౌంట్ చేయాల. సో ఇక్కడ నాకు అది ఆయన అలానే వంట చేస్తున్నారు 4 రోజుల నుంచి డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అదే డ్రెస్తో ఇలా ఉండి చేతులు ఎత్తి చూపిస్తున్నారు. సో నెక్స్ట్ హ్యూమర్ ఎక్కడ ఉంది, ఇది వ్యాలిడే, హ్యూమర్ ఏం చెయ్యట్లేదు ఆయన. లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా నీ ఫన్నీ యాంగిల్ బయటికి తీయి అని చెప్పారు. సో ఆయన ఏం చెయ్యట్లేదు, అది చేస్తే ఆయనకే పాజిటివిటీ పెరిగిద్ది. అట్లీస్ట్ కిచెన్లో కూడా ఆయన ఓనర్లా బిహేవ్ చేస్తున్నాడండి. నంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ నిజంగానే పెడుతున్నాడు. రిస్ట్రిక్షన్స్ అంటే రిస్ట్రిక్షన్స్ కాదు, ఆయన వీళ్ళందరూ ఏదన్నా వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు ఆయనతో. ఆర్ ఆయన అయితే సహకరించట్లేదండి, కోఆపరేట్ అయితే చేయట్లేదు, కోఆపరేటివ్ బిహేవియర్ లేదు. సో ఇక్కడ హరీష్ గారు లేచి మీరు వెళ్తున్నారు కాబట్టి నేను డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నా, బట్ నేను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. పర్సనల్ హైజీన్ నాకు ఎంత నేను ఎలా ఉంటానో అందరికీ తెలుసు, నాకు బట్టలు లేవు కాబట్టి నేను అలా ఉన్నా, మీరు మాట్లాడొద్దు. అది సంజన గారు నిజంగానే రూమ్, అది కెప్టెన్ రూమ్ మనకు ఒకసారి చూపించినప్పుడు క్లీన్గా అవి పెట్టుకోలేదు. సో
ఇక్కడ సరే బట్టలు లేవు అంటున్నారు కాబట్టి ఓకే, ఆర్ కొంచెం అది ఉతుక్కొని ఈలోపు వేరే వాళ్ళది ఏమన్నా వేసుకుంటే పోయేదేమో, షర్ట్ ఆర్ ఏదన్నా. బట్ యా రీజన్ ఉంది, అండ్ దానికి ఇంకోలాగా ఇలా చూసుకోవాల్సింది సొల్యూషన్, వేరే వాళ్ళది వేసుకోవడం ఆర్ వాట్ ఎవర్. హ్యూమర్ అయితే ఆయన తీసుకురావట్లా, అది జెన్యున్ రీజన్. అండ్ కిచెన్లో అయితే ఆయన కొంచెం బిహేవియర్ చేంజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ డీమన్ పవన్ గురించి చెప్పారు. డీమన్ పవన్ అదే నేను స్టార్టింగ్లో తనకి ఫుడ్ ఫీడ్ చేసేదాన్ని, బట్ తర్వాత నన్ను మ్యానిపులేటర్ ఇట్లా అది ఇది అన్నారు. సో ఆయన టూ ఫేస్డ్ అండి. రితు విషయంలో కూడా ఆ డెసిషన్కి మేము అందరం షాక్ అయ్యాము, తనకి హార్టే లేదు అన్నట్టు అన్నారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే డీమన్ పవన్ నేమ్ పుష్ చేసింది రితు గారే కెప్టెన్సీ టాస్క్కి. సో అదొక రకంగా హెల్ప్ చేశారు రితు గారు. ఓకే, ఆ హెల్ప్కి ప్రతిఫలంగా డీమన్ పవన్ కూడా ఒక హెల్ప్ అనేది చేయాలి. బట్ దీనికి ముందే డీమన్ పవన్ చెప్తారు, నీకు ఇలా ఛాన్స్ వస్తే రితునే అడుగుతారు, చెప్తారు నీకు ఇలా ఛాన్స్ వస్తే ఎవరిని సేవ్ చేస్తావంటే అప్పుడే తను శ్రీజ నేమ్ చెప్తారు. సో అప్పుడు ఆల్రెడీ ఫస్టే అది చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఓకే అనుకుంటున్నాను అలా సేవ్ చేసిన. బట్ ఫ్యూచర్లో ఛాన్స్ వచ్చినప్పుడు డీమన్ పవన్ తను ఆల్రెడీ ఒక హెల్ప్ అనేది తనకి చేసింది కాబట్టి తన నేమ్ పుష్ చేసి తిరిగి తనకు ఛాన్స్ వచ్చినప్పుడు చేయడం బెటర్ అనుకుంటున్నాను నేను ఈ ఒక్క హెల్ప్ విషయంలో అయితే. సో అది రితు అనే కాదు, ఎవరు హెల్ప్ చేసినా మనకి తిరిగి మనం చేసేయాలని చూస్తాం కదా మనకు అవకాశం వచ్చినప్పుడు. సో తను నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు రితు గారిని హెల్ప్ చేయడం బెటర్. అంటే ఇలా ఏమన్నా సేవింగ్ విషయం కానివ్వండి, ఆర్ కెప్టెన్సీ దానిలో తను ఎలాగ పుష్ చేసిందో తిను పుష్ చేయడం కానివ్వండి. నామినేషన్స్లో కొంచెం ట్రై చేశాడు రితు నేమ్ తీసుకోకుండా ఉండడానికి, బట్ అది గ్రూప్ డెసిషన్ కాబట్టి అక్కడే ఇలా అత్కోరు ఇవన్నీ వచ్చినాయి కూడా. సో అది గ్రూప్ డెసిషన్ కాబట్టి తన వల్ల అవ్వలేదు, బట్ మ్యాక్సిమం ట్రై చేసినట్టున్నాడు. సో నెక్స్ట్ ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్లో అవతల వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తే వాళ్ళతో సమానంగా ఇతను చేసేవాడు. బట్ నేను చెప్పాను ఇట్లా నువ్వు చెయ్యకు, నీ పాయింట్ నువ్వు చెప్పు, బట్ నువ్వు కూడా వాళ్ళతో పాటు అలా గంట ఆర్గ్యుమెంట్ చేయకన్నట్టు చెప్పాను. సో తను అప్పటి నుంచి మారిపోయాడు అండ్ మేమిద్దరం చాలా కనెక్ట్ అయ్యాము. మేబీ లైఫ్ టైం ఇలానే ఉంటామేమో. ఇంకా ఇమాన్యుయల్ మళ్ళీ ఎమోషనల్ అవుతారు. నన్ను కొడుకులాగా చూసుకుంది, నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుంది, నేను మా అమ్మని కూడా మిస్ అవ్వలేదు, ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ సంజన గారు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి కప్ నువ్వే తీసుకోవాలి అన్నట్టు, అంటే వస్తాను కప్ తీసుకొని మీ ఇంటికి వస్తా అన్నట్టు అంటారు. సో ఇది ఇమాన్యుయల్ గారితో జరిగిన డిస్కషన్. ఇక్కడ నాకు నిన్న అయితే ఇమాన్యుయల్ నాకు టూ మచ్ ఎమోషనల్ అయ్యారు అనిపించింది. ఎందుకంటే అది అందరికీ తెలుసు సీక్రెట్ రూమ్ అని. సో అది సీక్రెట్ రూమ్ కాదు అని ఐ మీన్ సీక్రెట్ రూమ్ అని తెలుసుకోగలిగేంత స్మార్ట్నెస్ ఇమాన్యుయల్కి ఉంది. చిన్న పిల్లోళ్ళు అయినా చెప్తారు. ఇమాన్యుయల్ ఇంకా బిగ్ బాస్ని చదివేశాడు కాబట్టి తనకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో తను అట్లీస్ట్ ఇది ఆలోచించుకోవాల్సింది అనిపించింది నాకు. ఇప్పుడు జనాలకు తెలుసు, ఇమాన్యుయల్కి కూడా తెలుసు ఇది సీక్రెట్ రూమ్ అని, మరి ఎందుకు ఏడుస్తున్నారని జనాలు అనుకుంటారన్న డౌట్ తనకు రాలేదా అనేది నా ఫీలింగ్ మరి. సో ఇంకా జెన్యున్ ఎలిమినేషన్స్ జరుగుతాయి, అప్పుడు జెన్యున్గా మనం ఫీల్ అయినప్పుడు ఓకే. దీనికి నాకు నిన్న నచ్చలేదు, బట్ ఇవాళ కొంచెం అయి ఉంటే ఓకే. ఇవాళ కూడా అంత ఎమోషనల్ కాకుండా కొంచెం అయితే బెటర్ అనిపించింది. అంత ఎమోషన్స్ కాకుండా లిమిటెడ్గా అనిపించింది. ఎందుకంటే అది అందరికీ తెలుసు సీక్రెట్ రూమ్ అని, సో అంత అవసరం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సీక్రెట్ రూమే కాబట్టి నిజంగా ఎలిమినేట్ అయితే చేసేంత అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా అలానే అనిపిస్తుంది అని నా ఫీలింగ్. నెక్స్ట్ ఇంకా సంజన గారిని వెళ్ళిపోతుంటే 1 minute సంజన 1 minute. సో మళ్ళీ హౌస్లోకి రావాలంటే
కొన్ ఒక 4 పీపుల్ సాక్రిఫైసెస్ చేయాలి. 25%, 25%, 25 అదే 425 100% బ్యాటరీ ఛార్జ్ అయ్యిద్ది. సో అప్పుడు సంజన గారు లోపలికి వస్తారు అంటారు. సో ఫస్ట్ అయితే ఇమాన్యువల్ని క్యాప్టెన్సీ వదిలేయాలి, ఈ వీక్ ఇమ్యూనిటీ రాదు నీకు అని చెప్తారు. ఇమాన్యువల్ వెంటనే తీసేయాలి కూడా. ఇంత చేశాక కెప్టెన్సీ విషయంలో 1 నిమిషం ఆలోచించినా కానీ ఇప్పుడు చేసిందంతా ఏంటి అనే ఒక థింగ్ వస్తుంది. అండ్ ఇమాన్యువల్కి అది తెలుసు కాబట్టి వెంటనే తీసేశాడు. ఆబ్వియస్లీ తనకి మేబీ ఫస్ట్ థింగ్ నిజంగానే ఆమె సేవ్ ఆర్ కెప్టెన్సీ అంటే ఆమెనే చూస్ చేసుకుంటారు. అండ్ దట్ టు తను తను స్ట్రాంగ్గానే ఉన్నాడు, బయట తను టాప్లోనే ఉన్నాడన్న ఒక ఐడియా కూడా తనకు ఉంది. అండ్ నామినేషన్స్లో ఉంటేనే మనం ఎక్కువ ఆడియన్స్ ఓట్ పెరుగుతుంది, మనకి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని ఒక ఐడియా, ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఇమ్యూనిటీ లేకపోయినా, ఇప్పుడు ఇమాన్యువల్కి ఇమ్యూనిటీ లేకపోయినా ఉంటే నామినేషన్స్లో ఉంటేనే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి లేకుండా ఉండే కంట. సో ఎటు చూసుకున్నా ఇమాన్యువల్కి లాస్ ఏం లేదు నాకు అనిపించింది. ఇదేం పెద్ద లాస్ కాదు ఇమాన్యువల్కి నన్ను అడిగితే. నెక్స్ట్ తనూజ గారు కాఫీ గివప్ ఇచ్చేయాలంటారు. సో తను కొంచెం ఆలోచించుకొని ఓకే సార్ అంటారు. సో నేను అనుకుంటున్నా మేబీ మొత్తం సీజన్ అన్నారు కానీ మళ్ళీ మధ్యలో ఏమన్నా కనికరిస్తారేమో అనుకుంటున్నా. సో చూద్దాం, ఆ హోప్తోనే మేబీ తనూజ గారు కూడా ఒప్పుకొని ఉండొచ్చు. నెక్స్ట్ బట్ తనూజ గారు కాఫీ లేకపోతే ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారో, ఎవరి మీద అరుస్తారో. నెక్స్ట్ శ్రీజ గారు మీ క్లాత్స్ అన్నీ ఇచ్చేయాలి, ఒక్క డ్రెస్ ఉంచుకొని ఏంటి 2 ఇవ్వాలి, అట్లీస్ట్ 2 కూడా కాదు 3 ఇవ్వాలి. ఒకటి బ్యాకప్ ఇచ్చి 2 అయినా ఇవ్వాలి. సో మొత్తం 3 ఇచ్చుంటే కొంచెమన్నా ఆలోచించవచ్చు. అప్పుడు ఇవ్వాలో లేదో కొంచెం డౌటే, కానీ అట్లీస్ట్ ఆలోచించడానికి స్కోప్ ఉంది. ఒక డ్రెస్ అంటే అక్కడ అసలు స్కోపే లేదు. సో ఎంటైర్ క్లాత్స్ అనేవి ఇచ్చేయాలి. అక్కడ శ్రీజ గారు నో సార్ అంటారు. బట్ అంటే ఎలాగో 50% అయింది, అండ్ ఇంకా 50% అయింది కాబట్టి తనకి ఛాన్సెస్ పెరిగినాయి అన్నట్టు అన్నారు. అక్కడ 100 అయితేనే పంపిస్తామంటున్నారు. సో ఇక్కడ శ్రీజ గారి పాయింట్ వ్యాలిడ్ కాదు. బట్ ఆమెకి ఇచ్చిన అది చాలా ప్రాబ్లమెటిక్ సాక్రిఫైస్. అది అంత ఈజీ కాదు. అంటే ఆ సాక్రిఫైస్ చేయొచ్చు, బట్ అందులో బాధ ఏముండదు, బట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానిలో. అంటే ఒక డ్రెస్తో మేనేజ్ చేసుకోవడం కష్టం. సో మరి సంజన గారు దీన్ని అర్థం చేసుకుంటారా, ఆర్ హౌస్కి వచ్చాక మళ్ళీ నువ్వు నాకు సాక్రిఫైస్ చేయలేదు అని ఏమన్నా అనుకుంటారా చూడాలి. దీనికైతే ఎవరు వాళ్ళకి చేయగలిగినంత చేస్తారు. ఇది కొంచెం మన చేతిలో ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువది అడిగారు కాబట్టి, కొంచెం కాదు కొంచెం చాలా ఎక్కువది అడిగారు కాబట్టి సంజన గారు అర్థం చేసుకోవడం బెటర్. అలా కాకుండా దీనికి కూడా నేను మనసులో పెట్టుకొని రివెంజ్ తీర్చుకుంటా అని చేస్తే నాట్ కరెక్ట్ అన్నమాట. పైగా శ్రీజ గారికి సంజన గారికి ఇప్పుడిప్పుడే కొంచెం బాండ్ పెరిగింది, కానీ మొన్నదాకా గొడవలు ఉన్నాయి ఇద్దరికి. సో అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. యాక్చువల్లీ ఇమాన్యువల్ ఒక్కళ్ళే ఆయనకి చేసేంత క్లోజ్నెస్ ఉంది, మిగిలిన వాళ్ళు ఎవరికి అంత క్లోజ్నెస్ కూడా లేదు సంజన గారితో. ఓకే తనూజ గారికి, రితుకి, భరణి గారికి కొంచెం ఉంది, కానీ ఎక్కువ ఇమాన్యువల్కి ఉంది. ఇంకా శ్రీజ గారిని సుమన్ గారిని అడిగారు, వాళ్ళిద్దరికి అసలు లేదు. ఈ శ్రీజ గారికి ఇప్పుడు అవుతుంది, సుమన్ గారికి అయితే ఇంకా అసలు ఆయన సిగరెట్లు తీసి ఆయన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళిద్దరికి ఏముంది అనిపించింది బాండింగ్. ఎందుకు చేస్తారు, మనకి వాళ్ళకి ఏమన్నా ఉంటే కొంచెం చేస్తారు. వాళ్ళు అడిగినవి కూడా అట్లానే ఉన్నాయిలేండి, కష్టమైనవి అడిగారు. సో రితు గారినేమో హెయిర్ కట్ చేసుకోమన్నారు. ఇక్కడ కొంచెం సేపు ఆలోచించుకొని ఓకే అంటారు. ఓకే అని కొంచెం పెద్దగా ఏడుస్తారు. రితు వై ఆర్ యూ క్రైయింగ్ ఇఫ్ యు ఆర్ ఓకే, నో రితు అంటారు తనూజ గారు. సో ఇక్కడ ఏడవచ్చండి, బట్ అది అలా సౌండ్ చేస్తా పెద్దగా కాకుండా లైక్ ఓకే మనకి ఏడుపు వస్తే ఓకే, బట్ అలా పెద్దగా సౌండ్ చేస్తూ చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటే అది
పెద్దవాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే అది ఆ ఏడుపుకి వాల్యూ కనిపించదు అనిపిస్తుంది నాకు. అంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన అడల్ట్స్ బాధ అనిపిస్తే ఎలా ఏడుస్తారు, జస్ట్ కన్నీళ్ళు వస్తాయి అని ఏడవరు కదా. సో అది అలా ఓకే, అలా బాధపడినా ఓకే, బట్ కొంచెం బాధపడే స్టైల్ అయినా మార్చుకోవడం బెటర్ రితు గారు. సో ఇక్కడ రితు గారు మళ్ళీ అడుగుతారు, ఖచ్చితంగా వస్తారా సంజన గారు హెయిర్ కట్ చేసుకుంటే అంటే. అప్పుడు అది 75 అవుతుంది, తను లోపలికి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. యువర్ సాక్రిఫైస్ వోంట్ వేస్ట్ అంటారు. ఇక్కడ యువర్ సాక్రిఫైస్ ఓకే, ఆయన వస్తారని చెప్పపోయినా యువర్ సాక్రిఫైస్ వోంట్ వేస్ట్ అన్న దానిలోనే అర్థమైపోయింది, ఓకే ఖచ్చితంగా పంపిస్తారని. సో రితు సాక్రిఫైస్ చేస్తున్నావా లేదా, మేకప్ యువర్ మైండ్. ఇక్కడ కొంచెం రితు గారు సాక్ తీసారులేండి ఏడవడం అదంతా చేసి. సో ఓకే అని చెప్పి ఓకే డూ ఇట్ అంటే ఇంకా కట్ చేస్తారు తన హెయిర్ని. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అట్లా అంటారు. ఇంకా అదే నాగార్జున గారు తనుజ గారు కూడా రితు యు ఆర్ క్యూట్ ఉన్నావు అన్నట్టు అంటారు. సో బాగానే ఉన్నారులేండి. బట్ ఓకే, హెయిర్ అనేది నిజంగానే ఒక మనిషికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో బాధపడడం తప్పు కాదు, బట్ ఆమె పెద్దగా ఏడవడం కొంచెం చేంజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ సుమన్ గారినేమో స్మోకింగ్ వదిలేయాలంటారు సీజన్ మొత్తం, ఆయన నేను చేయలేను అంటారు. సో దట్ ఈస్ ఫైన్, ఆయనకి అంత క్లోజ్నెస్ లేదు. అండ్ అడిగింది కూడా కొంచెం పెద్ద థింగ్, అది స్మోకింగ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది కొంచెం. సో బర్నీ గారిని ఆ $1 బాక్స్ అదేదో స్టోర్ రూమ్లో పెట్టేయమంటే ఆయన వెంటనే వెళ్ళి తీసేసుకొని స్టోర్ రూమ్లో పెట్టి అక్కడ కొంచెం బాధపడతారు స్టోర్ రూమ్లో. ఇక్కడ అయిపోయిద్ది, బ్రేక్ ఇచ్చినట్టున్నారు. వీళ్ళలో మాట్లాడుకుంటూ ఉంటారు హరీష్ గారు సుమన్ గారు. అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా, నేను నీట్గా లేనప్పుడు నేను వండింది తినకూడదు కదా, ఎందుకు తిన్నారు మరి. ఇక్కడ ఓకే ఆయన బాధపడింది ఓకే, నేను వండి పెట్టాను తిన్నారు, అంత తినడం అయిపోయాక ఇలా మాట్లాడితే ఎలాగా, ముందే రేజ్ చేయాలి కదా ఇలాంటి కన్సర్న్ ఉంటే. ఇది ఓకే, ఇట్లా మాట్లాడితే ఓకే, అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా అనే మాట ఆయన కొంచెం ఇవాళ అంటాడులేండి, నేను ఫ్రేమింగ్ మార్చుకుంటాను, ఆ మాటలు ఫ్రేమింగ్ మార్చుకుంటాను, అది మార్చుకోవడం బెటరు. సో అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా నాకు కొంచెం నచ్చలేదు ఆ వర్డ్. సో నెక్స్ట్ ఇమాన్యువల్ని కూడా అంటారు, మమ్మీ అంటే మమ్మీ రాంగ్ చేస్తే కూడా సపోర్ట్ చేస్తారా, అనవసరంగా కెప్టెన్సీలో సపోర్ట్ చేశా ఇమాన్యువల్కి అని హరీష్ గారు అంటారు. ఇప్పుడు మీకు ఒకరితో గొడవ అయిందని వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, అది కూడా వాళ్ళు స్పాయిల్ చేసుకోవాలని ఎట్లా అనుకుంటారు. సంజన గారు ఇమాన్యువల్కి ఏమీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయలేదు, వాళ్ళిద్దరికీ ర్యాపో బాగుంది. మీకు సంజన గారికి గొడవ అయింది కాబట్టి ఇమాన్యువల్ కూడా ఆమెతో, ఇప్పుడు సంజన గారు ఇమాన్యువల్తో బాగుంటున్నారు, ఆయన ఎందుకు అది గొడవ పెట్టుకొని ఒక ఎనిమిని తయారు చేసుకుంటారు. సో ఇక్కడ హరీష్ గారు ఆలోచించాలి, ఆయనకు గొడవైన వాళ్ళందరూ వేరే వాళ్ళు కూడా గొడవ పెట్టుకోవాలంటే కుదరదు. ఇక్కడ తనూజ గారు వచ్చి టీ పెడతారా అని అడిగితే లేదండి నేను చేయను అంటారు. అది ఆయనకి నాకు ఫింగర్ బాగాలేదు, నిన్న ఇమాన్యువల్ కూడా చెప్తే మీరు చేయొద్దని చెప్పారు, సో నేను చేయను అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఆయనకి ఫింగర్ బాగాలేదు, అది నిజమేలేండి. ఇక్కడ తనూజ గారు అడుగుతారు, ఫింగర్ బాగోకపోతే వంటంతా వండుతున్నారు, మరి ఇప్పుడు ఈ టీకి చేయనంటారు ఏంటన్నట్టు అంటే, లేదండి నేను నిన్నే చెప్పాను ఇంకా వండను అన్నట్టు, ఇంకో చేయట్లేదు నేను ఫుడ్ అన్నట్టు అంటారు. సో ఇక్కడ తనూజ గారు డీమన్ పవన్తో అంటారు, నాకు ఇది అయితే చేంజే కావాలి, డీమన్ పవన్తోనా ఇమాన్యువల్తోనా అదే ఇవి ఫుడ్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం బెటర్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో హరీష్ గారికి ఆ ఫింగర్ ఇష్యూ కన్నా ఈ సంజన గారు ఇట్లా అన్హైజీనిక్గా వండుతున్నారు అన్నది కోపం వచ్చింది. సో ఇంకా సంజన గారు వస్తే డెవిల్ ఈజ్ బ్యాక్ అంటారు హరీష్ గారు. సో ఇది నాకు ఆయన సీరియస్ కన్నా ఫన్నీగా అనిపించింది, డెవిల్ ఈజ్ బ్యాక్ అది ఇది. ఇంకా సంజన గారు రాగానే మీ నలుగురిని ఇంకా నేను సతాయించను ప్రామిస్ అన్నట్టు అంటారు, వీళ్ళు నలుగురు సాక్రిఫైస్ చేశారని.
మళ్ళీ ఏదన్నా నిజంగా వేరే ఏదైనా గొడవ అయితే వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరితో ఏదో ఒకటి గొడవ అయిందనుకోండి, అప్పుడు సతాయించుకుని ఉంటారా అన్న డౌట్ వచ్చింది నాకు. చూద్దాం. మీ నలుగురిని ఇంకా సతాయించను, ప్రామిస్ అని చెప్తారు. ఇంక ఇక్కడ రితు అయితే ఇమాన్యువల్తో నువ్వు అన్నట్టే అంది చూడు, ఇమాన్యువల్ ముందే అన్నట్టున్నారు మన నలుగురిని ఇంకా ఓన్ చేసేసుకునిద్ది అన్నట్టు అని ఉంటారు ఇమాన్యువల్. సో ఇంకా నెక్స్ట్ సంజన గారు లోపలికి వచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడతారు, ఎట్లా ఉంది ఏంటంటే ఇట్లా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్ అయితే అది అలా చేయట్లేదు, వాళ్ళందరూ కలిసిపోయి ఉంటున్నారు, ఎవరు ఓనర్స్ ఎవరు టెనెంట్స్ ఏం డిఫరెన్స్ లేదన్నట్టు అంటారు జనాలు. సో అయితే అడిగేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రితుని బాగున్నావు అని చెప్పి, బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పి కూర్చోమంటారు. నెక్స్ట్ ఓనర్స్ అందరూ మంచి అనిపించుకోవడం కోసం వాళ్ళు రూల్స్ అయ్యేం లేకుండా ఇష్టం వచ్చినట్టు అలౌ చేస్తున్నారు టెనెంట్స్ని, ఫుడ్ ఇంట్లోకి అదంతా. డీమన్ పవన్ నువ్వు క్యాప్టెన్ కాబట్టి ఆ టైంలో నువ్వే ఆన్సరబుల్ అన్నట్టు చెప్తారు. అంటే మళ్ళీ ఈ ఫుడ్ వీటిల్లో రైజ్ చేస్తే మమ్మల్ని ఏమైనా అంటారు, ఆర్ అందరం కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ ఇది ఎలా చేద్దామన్నట్టు, అంటే ఇలా ఆడియన్స్కి మరి అదే నచ్చట్లేదు అన్నట్టు అంటారనమాట. సో ఇవి అన్నీ ఓనర్స్కి ఉన్న ప్రివిలేజెస్, వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అలాగే టెనెంట్స్ ప్లీజ్ మీరు రూల్స్ ఫాలో అవ్వండి అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ ఓనర్స్ ఏం రూల్స్ పెట్టలేదండి. ఓనర్ స్ట్రాటజీ ఏంటి, మనం బ్యాడ్ అవ్వకూడదని. వాళ్ళ స్ట్రాటజీ కరెక్టే. ఇప్పుడు రూల్స్ అవన్నీ పెట్టి అదే ఈ కామనర్స్ లాగా బ్యాడ్ అవ్వే రిస్క్ తీసుకోవట్లే వాళ్ళు. ఆ స్ట్రాటజీ కరెక్టే, కానీ బిగ్ బాస్ వాళ్ళకి వీళ్ళు ఏమైనా రెచ్చిపోతారు, గొడవలు పెట్టుకుంటారని చూస్తుంటే వాళ్ళు ఏం పెట్టుకోవట్లేదు. సో వీళ్ళు ఇంకా మాకేమి ఇవి గొడవలు రావట్లేదు, కంటెంట్ రావట్లేదని బిగ్ బాస్ వాళ్ళ బాధ. బట్ వీళ్ళు రిస్క్ తీసుకోపోవడమే బెటర్. మేము ఓనర్స్ అని రెచ్చిపోయి బిహేవ్ చేయకపోవడమే బెటర్ ఏమో. ఎవరైనా తెలివైన వాళ్ళు అలానే బిహేవ్ చేయాలి, ఆ ప్లేస్లో సెలబ్రిటీస్ ఉన్నా ఓనర్స్ ఉన్నా. నెక్స్ట్ మరి చూడాలి ఎవరు నెక్స్ట్ వీక్ నుంచి ఎలా బిహేవ్ చేస్తారో. వాళ్ళంతా అయినా సెలబ్రిటీస్ ఎవరు అంత కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఆర్ సంజన గారికి కొంచెం ఉన్నాయేమో, కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి అంత అనిపించదు నాకు. అంటే అందరూ సైలెంట్ ఉంటారు ఆర్ అంత ఊరికే చిన్న చిన్న వాటికి కంటెంట్ కోసం ట్రై చేసే వాళ్ళు అంత అనిపించరు అక్కడ సెలబ్రిటీస్లో. కామనర్స్లో కూడా ఇప్పుడు తగ్గిపోయిందిలేండి, అలా బిహేవ్ చేయడం మానేశారు కొంచెం. ఇంకా కొంచెం సంజన గారు చేస్తారేమో అలా, ఆర్ హరీష్ గారు చేస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంచెం ఇదివరకు ఏమన్నా శ్రీజ గారు ప్రియా గారు చేసేవాళ్ళు, కానీ ప్రియా గారు నిజంగానే అలా ఉండేవాళ్ళు, కంటెంట్ కోసం కాదు, ఆమె యాటిట్యూడే అంతేమో అనిపించేది. శ్రీజ గారు కంటెంట్ కోసం చేసేవాళ్ళు అనిపించేది. సో ఇప్పుడైతే వాళ్ళిద్దరు కూడా కొంచెం అంత బిహేవ్ ఏం చెయ్యట్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం సంజన గారు మాస్క్ మ్యాన్ కంటెంట్ ఇద్దామన్న ఇదిలో ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఒక కూల్ వేలో ఆ గ్రాఫ్ అనేది ఒక నిల్లులో తీసుకెళ్తున్నారు. అంటే కంటెంట్ కాదు, మా ఇమేజ్ ముఖ్యం, బయట మేము నెగిటివ్ అవ్వకూడదు అన్న వేలో తీసుకెళ్తున్నారు. చూద్దాం ఏమైద్దో. నెక్స్ట్ శ్రీజ గారిని అడుగుతారు, సంచాలక్గా నీ డెసిషన్ కరెక్టేనా అంటే కరెక్టే తీసుకున్నా కదా సార్ అన్నట్టు అంటారు. ఇక్కడ శ్రీజ గారు ఏంటంటే ఎంతసేపటికి నేను ఓకే మార్చుకున్నాను బట్ నెక్స్ట్ కరెక్ట్గానే తీసుకున్నా కదా సార్ అన్నట్టు అంటున్నారు. అంటే ఫస్ట్ రాంగ్ తీసుకున్నావు కదమ్మా అనేమో నాగార్జున గారు పాయింట్ చేస్తున్నారు. సో అంటే నాగార్జున గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ రాంగ్ తీసుకున్నావు కదా, ఫస్ట్ అసలు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడే అలా మార్చుకోవడం ఇవేం లేకుండా డైరెక్ట్గా ఇచ్చేదే కొంచెం ఆలోచించుకొని ఇచ్చేసే అన్న ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శ్రీజ గారేమో తర్వాతైనా అట్లీస్ట్ మార్చుకొని కరెక్ట్గా ఇచ్చా కదా, 2 వీక్స్ నుంచి నన్ను అసలే తిడుతున్నారు, అట్లీస్ట్ ఇప్పుడైనా అప్రిషియేట్ చేయండి అని అనుకుంటూ ఉండుంటారు లోపల. సో అదే ఏమన్నర్లేండి, జస్ట్ కొంచెం ఈ వీక్ కూడా అన్నారు తొందర ఎందుకు తుత్తర ఎందుకు అన్నట్టు అన్నారు.
సో అది అంత హార్ష్ గేమ్ అనలేదులేండి, ఫన్నీగానే అన్నారు, అంటే నవ్వుతానే అన్నారు, సీరియస్గా అనలేదు. బట్ శ్రీజ గారు ఈ వీక్ అట్లీస్ట్ ఏమనరులే అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అట్లీస్ట్ ఏదన్నా అప్రిషియేట్ చేసేంత పర్ఫార్మెన్స్ ఆమెకేం పడలేదు లాస్ట్ వీక్. సో అప్రిషియేట్ చేయడానికి స్కోప్ లేదు అక్కడ వాళ్ళకి, చేద్దాం అనుకున్నా. అండ్ కొంచెం శ్రీజ గారికి ఏమన్నా కొంచెం లేకపోయినా కానీ ఏదో ఒకటి ఎత్తుక్కొని అప్రిషియేట్ చేస్తే పోయేదేమో. కొంచెం ఆమె డౌన్ అయి ఉన్నారు, కొంచెం లేపుతారేమో అనిపించింది. బట్ మరి నెక్స్ట్ ఏదన్నా పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ పడి నెక్స్ట్ వీక్ అయినా కొంచెం ఆమెకి నాగార్జున గారు కొంచెం అప్రిషియేషన్స్ ఇస్తే కొంచెం గేమ్ ముందుకెళ్తుంది శ్రీజ గారిది, చూడాలి. సో మరి ఇట్లా ఫస్ట్ అది అలా అనుకున్నాను, బట్ ఇలా చేంజ్ చేసుకున్నా అని చెప్తే కొంచెం నెక్స్ట్ టైం నుంచి ఇచ్చేటప్పుడే ముందే ఆలోచించుకొని ఇవ్వన్నట్టుగా చెప్తారు. ఫైన్. నెక్స్ట్ ప్రియా గారిని అడుగుతారు, అసలు ఎందుకు అలిగావు ఏంటి అంటే, అది నేనేదో లాక్కొని తీసుకున్న ఫీలింగ్ నాకు గిల్ట్ లాగా కలిగింది అన్నట్టు ప్రియా గారు చెప్తారు. దానిలో ఏముంది, శ్రీజ ఫస్ట్ రాంగ్ డెసిషన్ తీసుకుంది, తర్వాత కరెక్ట్ తీసుకుంది. ఇప్పుడు నీకు శ్రీజ మీద కోపం వచ్చిందా అంటే శ్రీజ మీద కాదు సార్, నాకు శ్రీజ అని చెప్పనివ్వచ్చు కదా, ఎవరైతే అప్పుడు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో అందరి మీద అలా ఎందుకు, వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు అంటే ప్రియా గారు బాధ ఏంటి, ఇప్పుడు వాళ్ళందరూ అది చెప్పేశారు, అలా మాట్లాడారు కాబట్టి నేనేమో నాకే కావాలని నాకే ఆ బజర్ నేనే నొక్కానని దాన్ని లాక్కుని వెళ్ళిపోయినట్టు పోర్ట్రే అయిపోయింది వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవడం వల్ల. సో ఇప్పుడు నాకు వద్దు అన్నది శ్రీజ, అదే ప్రియా గారి వర్షన్. ఇక్కడ నాగార్జున గారు చెప్తారు, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవడం నచ్చలేదంటే, నువ్వు కూడా సంచాలకుగా ఉన్నప్పుడు అదేంటి లాస్ట్ వీక్ నువ్వు తనూజ సంచాలకుగా ఉన్నప్పుడు ఆ కాలచక్రం టాస్క్లో తనూజ గారు ఇదే రూల్ పెడతారు, వేరే ఎవరు మాట్లాడకూడదని, అప్పుడు నువ్వు ఆ రూల్కి ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు ఎలాగ అదే రూల్ పెడతావు అన్నట్టు అంటారు. అది వేరు సార్, ఇది ఫ్యామిలీ దానిలో కదా అలా అందుకని అన్నట్టు అంటారు. ఏదైనా ఇప్పుడు ఏదైనా కానివ్వు, ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు అలా వద్దనుకోవద్దు అన్నట్టు చెప్తారనమాట. సో అంతే ప్రియా గారితో. ఇంకా నెక్స్ట్ తర్వాత శ్రీజ గారికి మరి ఇలా చేసినందుకు పనిష్మెంట్ ఇద్దామా అన్నారు. ఇవ్వాలి అన్నట్టు అంటే అది అంత పనిష్మెంట్ ఇచ్చేంత పెద్దగా అనిపించింది నాకు. మళ్ళీ తర్వాత కరెక్ట్గానే ఇచ్చారు కదా డెసిషన్ అన్నట్టు నాకు అనిపించింది. సో మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంత వరకు డ్రెస్ చేంజ్ చేసుకోకూడదంట. సో చూద్దాం, అది ఓకేలేండి పనిష్మెంట్, అదేం పెద్ద పనిష్మెంట్ కాదేమో, 2 రోజులు చెప్తారో మరి ఏం చేస్తారో. నెక్స్ట్ రాము గారిదండి, చాలా లెంత్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రాము గారిది ఇది వీడియో ప్లే చేస్తారు. అలా ఎందుకు చెప్పావు రాము, ఎందుకు మార్చుకున్నావు అంటే, అడిగాను అనుకున్నా సార్ సంజన గారిని అంటే, సో ఇమాన్యువల్ నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా రాముకి, మరి ఏంటంటే ఇప్పుడు నేను ఒప్పుకుంటాను సార్ రాముదే మిస్టేక్ అన్నట్టు అంటారు. ఇక్కడ ఇమాన్యువల్ నాకు నచ్చలేదు, ఎందుకంటే ఓకే రాముది మిస్టేక్ ఉంది, నేను నా రివ్యూలో చెప్పినట్టు రాము గారిది మిస్టేక్ ఉంది, బట్ అక్కడ తనూజ గారు అంత అరవడం కూడా అది జరిగిన తప్పుకి ఆమె అరిచిన అరుపుకి తప్పేమో ఇంతుంటే అరిచిన అరుపేమో అంత ఉంది. సో ఐ మీన్ తనూజ గారి మిస్టేక్ కూడా ఉంది అరవడం, రాము తప్పు కూడా ఉంది, ఇద్దరిది ఉంది. సో ఐదర్ రాము చేయనని చెప్పాలి, ఆర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకవేళ మనం తనూజ గారు మన వర్క్ మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగినంత చేస్తారు, చేయనప్పుడు అంతలా అరవడం ఇస్ నాట్ కరెక్ట్. అది మన వర్క్, మనం ఆల్రెడీ మనం చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చాము, అది హెల్ప్ వాళ్ళు చేస్తున్నందుకే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ ఇద్దరు మిస్టేక్స్ అయితే ఉన్నాయి, నేను ఆ రోజు చెప్పినట్టు ఆ రోజు ఇంకా క్లియర్గా చెప్పాను వీడియోలో. సో ఇక్కడ రాము గారికి నాకు ప్రాబ్లం అర్థం కాదండి, అంటే బిగ్ బాస్ హౌస్లో మనం ఏం మాట్లాడాము, అవతల వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీటిల్లోనే కొంచెం వీక్ అవుతున్నారు అనిపించింది నాకు. ఇక్కడ నాగార్జున గారు కూడా ఏం జరిగిందో అదే చెప్పు, ఇక్కడ తనూజ గారిని అడుగుతారు ఎందుకు అంత అరిచావు అన్నట్టు,
ఇది ఒకటే కాదు సార్, ఇంతకుముందు రితుకి నాకు కూడా గొడవ అయింది తను అలా సరిగ్గా చెప్పకపోవడం వల్ల, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా అందుకే ట్రిప్ అయ్యాను అన్నట్టు చెప్తారు. బట్ అంతలా అరవాలా అవి అంత చిన్న విషయానికి అన్నట్టు, తనదే కదా సార్ మిస్టేక్, మళ్ళీ నేనేమైనా అసిస్టెంట్ నా అన్నట్టు అంటున్నారు. తను అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పి తన మిస్టేక్ చేసి నన్ను అంటున్నారు అన్నట్టు అన్నారు తనుజ గారు. ఇక్కడ తనుజ గారికి కొంచెం క్లియర్గా చెప్పాల్సింది, తను అక్కడో మాట ఇక్కడో మాట చెప్పినా అక్కడ విషయం ఏంటి, ఫ్లోరా గారికి కాఫీ మిస్ అయింది, నువ్వు దానికి రాము గారి మీద ఇంత ఆరిచ్చావు, సో తను చేసింది ఎలా కనిపిస్తుంది నువ్వు చేసింది ఎలా కనిపిస్తుంది అని క్లియర్గా చెప్పాల్సింది. అది నాగార్జున గారు క్లియర్గా అడ్రస్ చేయాలి, అది ఎలా పోర్ట్రే అవుతుందని క్లియర్గా అడ్రస్ చేయలేదు. నెక్స్ట్, దొంగతనాలు జరిగితే బోర్డు అనేది మెడలో వేస్తాము, వారం అంతా దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు పడిద్ది మెడలో అని చెప్తారు. సో దొంగతనాలు సంజన గారు ఆపేయడానికి మోస్ట్లీ ఇది. నెక్స్ట్, ఈ లత్కోర్ హరీష్ అనే టాపిక్ వస్తుంది. నేను లత్కోర్ హరీష్ అనడం రైట్ ఆ రాంగ్ అని నాగార్జున గారే అడుగుతారు జనాల్ని. ప్రజెంట్ అయితే రైట్ అంటారు జనాలు. సో ఇక్కడ హరీష్ గారిని అడుగుతారు, మరి లత్కోర్ అనడం కరెక్టా అంటే, సార్ నేను అంటే ఆ కాంటెక్స్ట్ కన్నాను అట్లా అంటుంటే, మీకు అతను అంటేనే తప్పుగా అనిపించినప్పుడు లత్కోర్ హ్యూమిలియేటింగ్ వర్డ్ కాదా అన్నట్టు అంటారు. ఇక్కడ ప్రియా గారిని శ్రీజ గారిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఆ వర్డ్ వాడడం అయితే రైట్ కాదు అన్నట్టు అంటారు. నీకు ఆయన అతను ఇది కూడా చెప్తారు ప్రియా గారు, మనం మామూలుగా థర్డ్ పర్సన్గా మాట్లాడేటప్పుడు, మనం ఒకళ్ళ గురించి వేరే వాళ్ళతో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతో ఆయన అతను అంటాం, కానీ మీరు అనమంటారేంటి ఆయన అన్నట్టు అంటారు ప్రియా గారు. అది నేను అన్నా, మీరు ఎట్లా అంటారు, మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు అతను ఆయన అని అంటాం, బట్ ఆయన రెస్పెక్ట్ అంటున్నాడు కాబట్టి అతను కొంచెం సింగులర్లా ఉంటుంది, ఆయన అనేది రెస్పెక్ట్ఫుల్గా ప్లూరల్ లాగా ఉంటుంది. సో మేబీ ఆయన అర్థం ఆయన అని వాడమనేమో, అది ఆయన చెప్పట్ల. హరీష్ గారేమో మీరు అనాలంటున్నారు, ఆయన ఏమనాలి, నన్ను ఆయన అనొచ్చు కదా, అతను ఎందుకు అంటున్నారు అనాలి. సో అక్కడ ఆయన క్లారిటీ మిస్ అయింది. సో మరి ఆ లత్కోర్ అనే వర్డ్ హరీష్ గారు చెప్తారు, నేను ఆ కాంటెక్స్ట్కి అన్నాను తప్ప ఆ మనిషిని అనలేదు అన్నట్టు. అంటే సరే మరి నేను లత్కోర్ హరీష్ అంటే ఓకేనా అంటే, అదే సార్ నేను ఆ కాంటెక్స్ట్ అన్నాను, పవన్ అనలేదు కదా లత్కోర్ అని అన్నట్టు అంటారు. దానికి సరే నీ మాటలు నాకు లత్కోర్ మాటలు, సో నువ్వు మాట్లాడే మాటలు లత్కోర్ మాటలు అంటే ఓకేనా అంటారు. ఇది హరీష్ గారికి అర్థం కాల, నేను మాటల్ని ఎవరు అలా అనలేదు కదా సార్ అన్నట్టు అంటారు. నువ్వు ఎలాగా కాంటెక్స్ట్ అంటున్నావో నాగార్జున గారు ఆయన మాటలను అంటున్నారు అన్నది మిస్ అయ్యారు హరీష్ గారు ఇక్కడ. సో ఎనీవే నేను ఫ్రేమింగ్ ఈసారి నుంచి చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉంటాను. ఈసారి నుంచి లత్కోర్ పనులు అనుకుంటే తప్పుడు పనులు అంటాను. తప్పుడు పనులు అంటే అప్పుడు డీమన్ పనులు మీరు ఎలా డిసైడ్ చేస్తారో అవి తప్పుడు పనులు అన్నట్టు, అంటే తప్పుడు కూడా అనను, పార్షియల్ బిహేవియర్ చేస్తున్నారు ఆర్ పార్షియల్ పనులు చేస్తున్నారు అన్నట్టు, బయాస్డ్గా ఉంటున్నారు అన్నట్టు అంటాను. అంటే నాగార్జున గారు ఫైన్ బయాస్డ్గా ఉంటున్నారు, దట్ ఈస్ టూ క్లియర్ ఆర్ బెటర్ అన్నట్టు అంటారు. సో ఓకే సార్ నేను ఇంకా క్లాసీ వర్డ్స్ వాడతాను అన్నట్టు అంటే నాగార్జున గారు అంటారు, మరి మీరు ఇప్పుడు అతను అదేంటి అతను అంటేనే మీరు అని అనమని చెప్తున్నప్పుడు మరి మీ సైడ్ నుంచి కూడా అది ఉండాలి కదా అన్నట్టు అంటారు. ఇది కరెక్టేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ గారు ఆయన్ని ఒక్క చిన్న మాట ఎవరన్నా అంటే చిన్నది, అసలు ఇప్పుడు ఈ అతను అన్నందుకే శ్రీజ గారిని మీరు శ్రీజ గారిని కాదు భరణి గారిని అన్నారు, ఇంకా ఇమాన్యువల్ని గుండంకులు అంటే తీసుకోలేదు. సో ఆయనకి ఇంత రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడాలన్నప్పుడు ప్రతి చిన్న వర్డ్ని పట్టుకుంటున్నప్పుడు ఆయన యూజ్ చేసే వర్డ్స్ అలానే ఉండాలి. ఓకే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు పోనీ అక్కడ ఎదుటి వ్యక్తి ఆ రోజు మాట్లాడే వ్యక్తి డిమాండ్ పవన్ ఆయనతో ఏమన్నా నోరుజారు ఏమన్నా మాట్లాడా ఆ రోజు? లేదు. ఇలాంటి వర్డ్స్ ఏం యూజ్ చేయలేదు కదా. లత్కోర్ పోనీ డీమన్ పవన్ ఇలాంటి లత్కోర్ లాంటి వర్డ్స్ ఏమైనా వాడా? లేదు. సో ఈయన లూజ్ అవ్వకుండా ఉండడమే బెటర్ అది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు హరీష్ గారికి పవన్ కళ్యాణ్కి ఒక రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరికి ఏదో బాండింగ్ ఉంది.
అలానే డీమన్ పవన్ కూడా మీ ఇద్దరు బాండింగ్ కూడా లత్కోర్ పనులు మీ ఇద్దరు చేసేవి కూడా కలిసి అన్నట్టు అంటే ఓకే, వీళ్ళిద్దరిది బయట నెగిటివ్గా వెళ్తుంది రితు గారిది డీమన్ పవన్ గారిది. బట్ ఆయన ఒకళ్ళ రిలేషన్ అంటున్నారు, వాళ్ళ రిలేషన్లో జరిగే వాటిని అంటున్నారు. ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్ థింగ్ కదా, సో ఆయన పర్సనల్గా వెళ్ళకపోవడమే బెటర్ అనిపించింది. నెక్స్ట్ లక్ మాట వస్తుంది. అదే రితు గారిది లక్ లేదు అనుకున్నారు కదా. సో నువ్వు సంబంధం లేకుండా ఏడుస్తున్నావు. ఇది లక్ అనే విషయానికే కాదు, వేరేసారి వేరే టైమ్స్లో కూడా ఏడుస్తున్నారు కదా ప్రతిసారి. సో ఆయన ఇది ఇంకా క్లియర్గా చెప్తే బాగుండేది. లక్ అప్పుడు ఓకే, బట్ ఇంకో వేరే సార్లు కూడా ఏడుస్తున్నావు కదా, అది మానేయటం బెటర్ అన్నట్టు చెప్తే పోయేది, ఆ గేమ్ ఇంప్రూవ్ అయ్యేది. లక్ గురించి ఆ రోజు ఇంకా పాజిటివే అయింది. ఆ రోజు ఏడ్చిన, ఆ రోజు యాడ్ అవడం వల్ల ఆమె నెగిటివ్ అవ్వలేదు, తర్వాత వేరే సిచ్యువేషన్స్లో యాడ్ అవడం వల్ల నెగిటివ్ అయింది. అవి కూడా చెప్తే బాగుండేది అనిపించింది నాకు. లక్ లేదని బాధపడకు, నీకు ఇప్పుడు అసలు ఆ బ్లాక్ సీడ్ వచ్చింది, అది ఇమ్యూనిటీ ఉన్న సీడ్. అదే తర్వాత 4 balls పెట్టావు నువ్వు బాక్స్లో. సో ఇవన్నీ నీకు లక్, హార్డ్ వర్క్, ఫోకస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నీకు ఇవన్నీ చేయగలిగావు. అలాగే నీకు హైట్ ఉంది, నీకు అడ్వాంటేజ్ ఉంది బాల్ బాస్కెట్లో వేయడానికి. బట్ నువ్వు ఆ రోజు ఆ కామ్నెస్ని కోల్పోయి, ఫోకస్ కోల్పోయి నువ్వు వేయలేకపోయావు. సో గేమ్ని కూల్గా ఆడు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఫ్లోరాని చూడు, 2 weeks ధైర్యంగా ఉన్నారు, కామ్గా ఉన్నారు, నామినేషన్స్లో బాగా ఆడారు అన్నట్టు చెప్తారు. ఫ్లోరా గారితో అదొకటే నేను మాట్లాడింది. నెక్స్ట్ కళ్యాణ్తో చేతులు పట్టుకొని కబుర్లు చెప్తున్నావు, ప్లే ద గేమ్ ఆల్సో అన్నట్టు అంటారు. సో అది బయటికి నెగిటివ్గా వెళ్తుంది ఆయన గేము, ఇంకా కనిపించట్లేదు కూడా. సో అది చెప్పారు, ఇంకా కనిపించు ఆడు అన్నట్టు చెప్పారు. సో ఇంకా చూడాలి, మింగిల్ అవుతున్నారని కూడా సంజన గారు చెప్పారు కాబట్టి మేబీ ఇంకా ఏమన్నా మంచి ట్రాక్లో వెళ్తుందేమో పవన్ కళ్యాణ్ గారి గేమ్, చూడాలి. ఇంకా హరీష్ గారు, ఇప్పుడు నేను టీ చేయనని చెప్పాను, నా హ్యాండ్ బాగాలేదు అయినా చేశాను, బట్ నేను అది ఈ హౌస్లో ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు సంజన గారు అలా అంటున్నప్పుడు. అంటే ఇక్కడ నాగార్జున గారు హౌస్లో ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు అంటున్నావు, బట్ అది రాంగ్. నీ కోసం ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు, అది నువ్వు సంపాదించుకోవాలి. సో హౌస్మేట్స్తో అది నువ్వు సంపాదించుకోవాలన్నట్టు చెప్తే, నేను హౌస్మేట్స్ని కాదు సార్ ఆడియన్స్ని బిలీవ్ చేస్తా అన్నట్టు చెప్తారు. సో ఆడియన్స్ని బిలీవ్ చేస్తా అన్నావు కదా, మరి అది ఎక్కడో మిస్ అవుతుంది. సో ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్ని కూడా అడుగుతారు, అడిగితే వాళ్ళు ఎవరు హ్యాండ్స్ రేజ్ చేయరు హరీష్ గారికి సపోర్ట్గా. సో యా, ఇక్కడ సంజన గారు, నేను చేసిన నాటీనెస్ ఏదైనా నెగిటివ్గా వ్యాంప్ లాగా బయటికి వెళ్తుందా అన్నట్టు అడుగుతారు. అదే డైరెక్ట్గా అడిగేశారు, బయటికి ఎలా వెళ్తుంది సార్ నా కంటెంట్ అని అనుకున్నా నేను. నాగార్జున గారి ఎక్స్ప్రెషన్ కూడా అసలు ఫన్నీగా ఉంటుందా, ఈ సీన్ దగ్గర మీరు చూడకపోతే పెట్టుకొని చూడండి, లాస్ట్లో ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషను. సో నువ్వు నీది నెగిటివ్గా వెళ్తుంటే వాళ్ళందరూ అన్ని సాక్రిఫైస్లు చెయ్యరు కదా అంటారు నాగార్జున గారు. ఇప్పుడు సో నేను మరి అలానే ఇంకా చెయ్యొచ్చా అన్నట్టు అంటే, నువ్వు ఎలా కావాలంటే అలా చేయొచ్చు, బట్ ఈ దొంగతనాలకు ఆ బోర్డు ఉందని గుర్తుపెట్టుకొని ఆ బోర్డు కూడా చూపిస్తారు. తర్వాత ఏదో ఒక మాజా టాస్క్ ఏదో పెడతారులేండి, అదొక ప్రమోషనల్ టాస్క్ ఇవాళ జరిగింది అయితే. సో మంచిగా అడ్రస్ చేశారు పాయింట్స్ అయితే. ఇక్కడ తనూజ గారికి కూడా కొంచెం అలా అరవకండి అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ దొంగతనాలు ఆగిపోతాయి, తగ్గుతాయి అట్లీస్ట్. కళ్యాణ్ గారికి ఏం చేంజ్ అయ్యిద్ది, శ్రీజ గారిది ఆల్మోస్ట్ చేంజ్ చేసేసారు, ప్రియా గారిది ఎలిమినేట్ అవుతారేమోలేండి. సో నెక్స్ట్ వీక్ చూడాలి ఎట్లుంటుంది. అండ్ ఓనర్స్ టెనెంట్స్ వాళ్ళకి రూల్స్ స్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఎట్లుంటుందో చూడాలి. ఇంకా సంజన గారు హరీష్ గారి మీద, రాము గారి మీద ఏమన్నా రివెంజ్ ప్లాన్లు వేసుకుంటారేమో. అది రాము గారు డైరెక్ట్గా చెప్పేసి ఉంటే అయిపోయేది, సంజన గారి మీద ఎందుకు అలా అన్నారో, ఆ పళ్ళు రాలిపోతాయనే మ్యాటర్.
అండ్ రితు గారికి డైరెక్ట్గా చెప్పేస్తుంటే పోయేది అన్ని విషయాలకి ఏడవద్దు అని. ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కమెంట్స్ చేయండి. థ్యాంక్స్.